సో ఇది మీ ప్రాజెక్ట్ ఇది. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇది ర్యాక్స్ అన్నట్టు స్మోక్ సెన్సార్ అండ్ మాయిశ్చర్ సెన్సార్ జస్ట్ ఇవి ఇలా ఫిజికల్గా ప్లేస్ చేస్తామండి. దీనికి ఎట్లాంటి వైర్ కనెక్షన్ ఉండదు. అండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేని మీద స్టిక్ చేసుకుని అందులో పెట్టుకోవచ్చు. ఇది 1 అని రాశాను, అంటే ప్రోడక్ట్ 1 అంటే సోప్స్ అండ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అట్లా పెట్టాం కదా. సోప్ 1, సోప్ 2, చాక్లెట్ 1, చాక్లెట్ 2, బిస్కెట్ 1, బిస్కెట్ 2 అంటే ప్రతి ర్యాక్లో 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతిదానికి క్యూఆర్ కోడ్స్ అన్నమాట. ఓకే, మొత్తం 6 క్యూఆర్ కోడ్స్. సో మీకు హార్డ్వేర్ వచ్చి ఇట్లా ఉంటుంది మొత్తం. ఇందులో బేసిక్ వచ్చి ఇది కంట్రోలర్ ESP32 కంట్రోలర్, దానికి సంబంధించిన పవర్ సప్లై బోర్డు అనమాట. ఇందులో ఇదంతా పవర్ సప్లై సెక్షన్. ఇవి 7805 రెగ్యులేటర్స్ అండ్ కెపాసిటర్స్ ఈ రెండు పట్టుకో. ఇవి కెపాసిటర్స్ అంటే పవర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాయిస్ ఉంటుంది, ఆ నాయిస్ ఎలిమినేట్ చేయడానికి కెపాసిటర్స్ అనమాట. జనరల్గా కంట్రోలర్ ఏదైనా అంటే ESP32 ఆర్డినో ఏవైనా 5 voltsతో వర్క్ అవుతాయి. మనం ఇచ్చే ఇన్పుట్ అనేది ఇది 12 volts అన్నమాట. 12 to 5 కన్వర్ట్ చేస్తాయి. ఇక్కడ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పవర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్గా వేరే మాడ్యూల్స్ అన్నిటికీ కనెక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ మాడ్యూల్ ఉంటుంది, ఇది RTC మాడ్యూల్ అన్నమాట. ఈ RTC మాడ్యూల్ని DS1307 అంటాం. ఓకే, దెన్ రిలే దేనికంటే మనం ఇక్కడ 3 మాడ్యూల్స్ కనెక్షన్ చేస్తాం. సో అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది GSM మాడ్యూల్, అంటే మనం సిమ్ కార్డ్ పెట్టాలి, సిమ్ కార్డ్ మీరు పెట్టుకోవాలి. జియో సిమ్ సపోర్ట్ చేయదు, ఎయిర్టెల్, VI ఆర్ BSNL సిమ్ పెట్టుకోవాలి. పెద్ద సిమ్ పెట్టాలి, ఇది ప్రాపర్గా పెట్టాలి. అండ్ బ్లూటూత్ మాడ్యూల్ ఇది. దెన్ ఇది QR మాడ్యూల్ అనమాట. సో మనం QR చూపించి ఇది ప్రెస్ చేస్తే దెన్ స్కాన్ చేసి QR రీడ్ చేస్తాం. సో ఈ GSM మాడ్యూల్ అండ్ బ్లూటూత్ మాడ్యూల్, QR మాడ్యూల్ ఇవన్నీ కూడా సీరియల్ కమ్యూనికేషన్తో ఉంటాయి. అంటే 3 సీరియల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, బట్ ఏదైనా కంట్రోలర్కి 2 సీరియల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోవాలి, ఆ స్ప్లిట్టింగ్కి రిలే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ బజర్ అన్నమాట. సో 2 బటన్స్ ఉంటాయి, ఒకటి యాడ్, ఒకటి రిమూవ్. మనం QR స్కాన్ చేసినప్పుడు యాడ్ చేయాలా రిమూవ్ చేయాలనేది చేయాలి. అండ్ ఇక్కడ ఒక పవర్ సప్లై, ఇది పవర్ సప్లై అంటాం. ఈ పవర్ సప్లై దేనికంటే QR మాడ్యూల్కి అన్నమాట. సో ఇదంతా మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఆపరేషన్ బేసిక్గా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మనకి టైం రన్ అవ్వాలి. ఎందుకంటే మీ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి, మనం పెట్టిన ఇన్వెంటరీ కౌంట్ మెజర్ చేయాలి. సో అది కోడింగ్లో చేస్తుంది. అట్ ద సేమ్ టైం కోడింగ్లో మీకు ఎక్స్పైరీ డేట్ ట్రాకింగ్ ఉన్నది. ఎక్స్పైరీ డేట్ ట్రాకింగ్ అంటే మనం ఒక డేట్ ఇచ్చినప్పుడు మీరు అడిగింది ఏంటంటే 7 days కనుక అయితే 7 days ముందు ఒక అలర్ట్ వచ్చేయాలి అని. సో మనకి టైం తెలియాలి. సో మనం టైం ఇంటర్నల్గా ఇందులో రన్ చేయాలి. ఆ రన్ చేయడం కోసమే ఈ RTC మాడ్యూల్ అనమాట. RTC అంటే రియల్ టైం క్లాక్ అని, దానికోసం ఈ మాడ్యూల్. అంటే ప్రజెంట్ టైం మనకి రన్ అవ్వాలి. సో జనరల్గా ఏముంటుందంటే మనం ఇందులో కాన్ఫిగర్ ప్రోగ్రామింగ్ అంతా చేసి పెడతాం. బట్ ఏదైనా కేసులో ఏమవుతుందంటే ఆ టైం అనేది కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైం కరప్ట్ అయితే కనుక ఇక్కడ జీరోస్ అని వస్తాయి. ఆ జీరోస్ని మళ్ళీ మనం టైం అనేది సెట్ చేయాలి. ఆ సెట్ చేయాలంటే వేరియస్ మెథడ్స్ ఉంటాయి. బటన్స్ అవి ఇచ్చి బటన్స్తో సెట్ చేసి ఇవ్వచ్చు, బట్ దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో దాన్ని ఎలిమినేట్ చేస్తే ఒక బ్లూటూత్ యాప్ ఇస్తాం మీకు మొబైల్ ఫోన్లో. ఆ బ్లూటూత్ యాప్ కోసం బ్లూటూత్ మాడ్యూల్ అన్నమాట. సో టైం ఎప్పుడైనా కరప్ట్ అయినా దాన్ని పెట్టుకోవచ్చు. అండ్ మనకి 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టవచ్చు. ఆ ఎక్స్పైరీ డేట్ కూడా జస్ట్ బ్లూటూత్ యాప్ ఓపెన్ చేసి అందులో మనం ఒక ఫార్మేట్ ఇస్తాము. ఆ ఫార్మేట్లో మీరు ప్రోడక్ట్కి ఇచ్చేస్తే దెన్ ఎక్స్పైరీ డేట్ కూడా సెట్ అయిపోతుంది. సో యాప్ నుంచి ఇవ్వడం ఈజీ కాబట్టి దానికోసం బ్లూటూత్ మాడ్యూల్ అనేది మనం యూజ్ చేసాం. దెన్ GSM మాడ్యూల్ ఇనీషియల్గా మనం కనెక్షన్ చేసిన తర్వాత GSMని ఇనీషియలైజ్ చేసుకోవాలి. ఇనీషియలైజేషన్ ప్రొసీజర్ చూపిస్తాను మీకు. అంటే మనం ఇందులో ఒక సిమ్ కార్డ్ పెట్టాలి. ఆ సిమ్ కార్డ్లో ప్రాపర్ బ్యాలెన్స్ అవి ఉండాలి. ఆ సిమ్ కార్డ్కి మనం వేరే ఒక మొబైల్ తీసుకోవాలి. ఆ మొబైల్ నుంచి ఈ సిమ్ కార్డ్కి SMS చేయాలి. SMSలో ఏమని పెట్టాలంటే స్టార్ అండ్ మొబైల్ నెంబర్ పెట్టాలి. ఏ మొబైల్ నెంబర్ పెట్టాలంటే ఏదైతే నేను మొబైల్తో పంపిస్తున్నానో ఆ మొబైల్ నెంబర్ పెట్టి ఈ సిమ్కి SMS చేయాలి. చేస్తే మనం ఏదైతే SMSలో స్టార్ అని మొబైల్ నెంబర్ పెడుతున్నామో అది స్టోర్ అవుతుంది అన్నమాట. అది స్టోర్ అవి దానికి SMSలు వస్తాయి. అంటే ఎక్స్పైరీ ట్రిగ్గర్ అయినప్పుడు
అండ్ ఈ మాయిశ్చర్ ఆర్ స్మోక్ డిటెక్ట్ అయినప్పుడు ఆ ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇది కాకుండా ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి డేటా అంతా ఐఓటీకి అప్డేట్ అవుతుంది. అంటే ర్యాక్స్లో ఎన్ని ఉన్నాయి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఆ సర్వర్ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. ఒక యూఆర్ఎల్ ఇస్తాము, ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ 2 ఇస్తే దెన్ అందులో లాగిన్ అవి చూసుకోవచ్చు డీటెయిల్స్. ఆపరేషన్ అంతా ఇప్పుడు చూపిస్తాను మీకు. క్లోజ్ చేసాను.